కావలివాడు పట్టణాన్ని కాపలా కాయటము వ్యర్థమే. దేవుడు కాపుదల లేకపోతే ఏ పట్టణమైనా మనం కాపాడలేము. అలాగే ఇల్లు కట్టువాళ్ళు ఇల్లు మనమంతట మనమే కట్టుకుంటే అది ఎప్పటికైనా కూలిపోవును. అదే యెహోవా కట్టించిన ఇల్లు, అది కట్టి కట్టి మనకిస్తాడు ఆయన. అందుకే మన ప్రయాసం వ్యర్థము. ఆయన కట్టించిన ఇల్లు ఎప్పటికైనా అది స్థిరస్థాయిగా శాశ్వతంగా ఉండిపోతుంది. యెహోవా కట్టించిన ఇల్లు కట్టుకొనుట వ్యర్థమే. ఆయన కట్టాలి, ఆయన కాపుదల ఉండాలి. ఈ రెండు ఒక మనిషిలో ఉంటే వాళ్ళు ఎప్పటికైనా దేవుని దగ్గర ఏ నాటికి కూడా చెక్కు చెదరని భక్తి విశ్వాసంలో ఉంటారు. అంతేగాని మన ఆలోచన తలంపుల ప్రకారం వెళ్ళాలనుకుంటే ఎప్పుడైనా సరే మనం పడిపోయే అవకాశం ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం అవలంబించాలి, ఆనందించాలి, అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్తున్న మాటని తృణీకరించకూడదు. దైవ సేవకులు చెప్పిన మాటలు మన హృదయంలో కట్టుకోవాలి, పెట్టుకోవాలి, వాటి ప్రకారం నడుచుకోవాలి. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. మోషే విషయంలో ఆయన ఎంతో భయపడ్డాడు ఆ ఎగుప్తుకు పోవటానికి. దేవుడు ఏం చెప్పాడు? మోషే, నేనున్నాను, నేను ముందు నడుస్తాను, నా వెనుక నువ్వు నడువమని చెప్పాడు. చేసేది నేను, నువ్వు కాదు. కేవలం నిలబడు, ఊరక ఉండి చూడు, నేను అద్భుతాలు చేస్తాను. చెప్పిన మాట చెప్పినట్టు చేశాడా? చేసి చూపించాడు. 10 తెగుళ్ళు ఐగుప్తులో వచ్చాయి. అది మోషే చేశాడా? మోషే కాదు. అలాగే నువ్వు నిలబడి ఊరకనే చూడు, నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. చూసే మనసు మనకు, చూసే కళ్ళు మనకు కావాలి. దేవుణ్ణి నమ్మాలి. ఎంతవరకు నమ్మాలంటే అంతవరకు నమ్మాలి. పిల్లల మాట వినలేదు, భర్త మారలేదని మనం దేవుడికి దూరంగా ఉండకూడదు. మొరపెట్టాలి, ప్రార్థించాలి, ఉపవసించాలి. దేవుని దగ్గర చాలా టైం తీసుకొని దేవునితో స్నేహం చేయాలి, సహవాసం చేయాలి. ఆదాము ఉన్నాడా? ఆదాము అవ్వ లేనప్పుడు దేవుడే ఆయనకి స్నేహితుడు. వాళ్ళిద్దరూ సల్లపోటుల ఆ ఏదోను వనమంతా కూడా తిరిగి మాట్లాడుకునేవాళ్ళంట. తర్వాత అవ్వమ్మ వచ్చిన తర్వాత వాళ్ళ స్నేహం తగ్గింది. దేవుడు దూరం అయ్యాడు. ఎందుకంటే ఆయనకి సాటైన సహకారిని ఇచ్చాడు కాబట్టి ఎక్కువసేపు ఆదాముతో ఉండలేదు. తర్వాత ఏమైంది? ఇద్దరి మధ్యకి సర్పం అనే సాతాను వచ్చింది. ఇప్పుడు కుటుంబాల్లో కూడా దేవుడితో ఎప్పుడైతే మనం కొంచెం స్నేహాన్ని తగ్గి మనం ఉంటామో, వెనక్కి అడుగు వేస్తామో, అపవాది వచ్చే అవకాశం ఉంది. ఆడు ఎప్పుడెప్పుడా దేవుడు దూరం అవుతాడా, వీళ్ళు ఎప్పుడెప్పుడు దేవుడికి దూరం అవుతారని ఎదురు చూస్తూ వాడు ఎక్కడుంటాడంటే గర్జించే సింహం వలె తిరుగులాడుతూ ఉంటాడు. సింహం ఏం చేస్తుంది? ఎవరు కనపడితే వాళ్ళు మింగేసి తినేసేదానికి తిరుగులాడుతుంటుంది. అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? సింహాన్ని చూసినప్పుడు ఒక మనిషి అడవిలోకి పోవటానికి ఎంత భయపడతాడో, అలాగే మనము కూడా అపవాదిని జయించాలంటే, సాతానుకు భయపడాలంటే నీ విశ్వాసంలో తగ్గొద్దు, నీ భక్తిలో తగ్గొద్దు, దేవునితోని సహవాసం తగ్గిపోకూడదు. అప్పుడు నీ జోలికి వాడు రావాలంటే భయపడతాడు. నువ్వు సహవాసం విడిచిపెట్టి, సన్నిధి విడిచిపెట్టి ప్రార్థన చేయకుండా ఉంటే నువ్వు భయపడాలా అంటే ఖచ్చితంగా వాడికి నువ్వు లోబడిపోతావు. లోబడినప్పుడు భయపడతావు. సాతానికి భయపడాలంటే దేవుడు పక్కన ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడికి దూరం అయినప్పుడు సాతానే నీ దగ్గరికి వస్తాడు. సాతాను నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వాడికి లోబడినప్పుడు నేను భయపడాలంటే తప్పనిసరిగా నువ్వు భయపడదు కాదు, లోబడిపోయావు కాబట్టి భయపడతావు. నీకు తెలియదు అది నేను దేవుడిలో ఉన్నాను అనుకుంటా, కానీ తెలిసేటప్పటికి అన్ని నష్టాలు జరిగిపోతాయి. దేవుడి సన్నిధికి దూరము కాకూడదు. మనం దేవుని సహవాసానికి, సంఘ సహవాసానికి దూరంగా ఉండకూడదు. దూరంగా ఉన్నావంటే వాడు అమాంతంగా వచ్చి సింహం వలె పైన పడి మింగేసినట్టుగా, తినేసినట్టుగా విశ్వాసాన్ని తినేస్తాడు. హల్లెలూయా.
ఇది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.